వాట్ ఈస్ క్యారెక్టర్ అనాలిసిస్? ఇప్పుడు నాకు రాకేష్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు సత్య అని నేను రాకేష్ అనే క్యారెక్టర్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలి? ఇప్పుడు సత్యకని ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ యూ లిస్ట్ ఇట్ డౌన్ దట్. సత్య అంటే ఎలాంటోడు? సత్య కైండ్ గా ఉంటాడా? కోపంగా ఉంటాడా? ఎప్పుడు చూసినా అరగెంట్ గా ఉంటాడా? లేకపోతే సాఫ్ట్ గా ఉంటాడా? ఎక్కువ మాట్లాడేవాడా? ఇంట్రోవర్టా? ఎక్స్ట్రోవర్టా? ఓకే, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? వాడి బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాడు ఎలా మాట్లాడతాడు? వాడు ఎలా నడుస్తాడు? ఇలా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నాలో సత్యలో పర్సనల్ గా ఏమేమి ఉన్నాయో అన్ని లిస్ట్ డౌన్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు రాకేష్ కి ఇప్పుడు సత్యలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని రాకేష్ లోనూ ఉన్నాయంటే అది చాలా ఈజీగా పుల్ చేసేయచ్చు ఆ క్యారెక్టర్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యువర్ పర్సనల్ అండ్ యువర్ క్యారెక్టర్. డిఫరెన్సెస్ తెలుసుకున్నావంటే నువ్వు ఇంకా దేంట్లో నువ్వు వర్కౌట్ చేయాలి అనేది నీకు తెలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పెద్ద ప్రొటాగ్నిస్ట్, పెద్ద యాంటాగ్నిస్ట్, నీ వల్ల కథ ముందుకు వెళ్తుంది అంటే నీకు చాలా గ్రిప్ ఉంటుంది క్యారెక్టర్ పైన. ఎందుకంటే యూ విల్ గెట్ ఎ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఆర్ నీకు మొత్తం కథ తెలిసి ఉండొచ్చు. కానీ వాట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ వెరీ స్మాల్ క్యారెక్టర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ ఎ మెయిన్ క్యారెక్టర్, యు ఆర్ జస్ట్ అన్ ఆటో డ్రైవర్. మెయిన్ క్యారెక్టర్ నీ వెనకాల ఆటోలో ట్రావెల్ అవుతున్నాడు. యాజ్ ఏ ఆటో డ్రైవర్ గా నీ ఏజ్ ఏంటి? నువ్వు నత్తోడువా, లేదంటే తిక్కుతావా, లేదంటే ఊత పదాలు ఉన్నాయా, లేదంటే నవ్వుతూ మాట్లాడతావా, కోపంగా మాట్లాడతావా, విల్లనిక్ గా చూస్తావా, కైండ్ గా ఉంటావా? అసలు ఎప్పటి నుంచి ఆడ ఆటో డ్రైవర్? కొత్త ఆటో డ్రైవరా, పాత ఆటో డ్రైవరా? ఎన్ని సంవత్సరాలుగా ఆడ ఆటో డ్రైవర్? ఎప్పటి నుంచి ఆటో డ్రైవర్? అసలు ఎందుకు ఆటో డ్రైవర్? ఆటో డ్రైవర్ అంటే అప్పుడు చదువుకోలేదా, లేదా చదువుకున్న ఆటో డ్రైవరా? వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆటో తోలుతున్నాడా? పొద్దున్న బిజినెస్ చేస్తూ ఈవినింగ్ ఆటోస్ తోలుతూ ఉంటాడా? ఒక 4 డైలాగ్స్ ఆటో డ్రైవర్ కి నువ్వు ఒక లైఫ్ ఇస్తున్నావు. ఇఫ్ యు గో విత్ వన్ స్టడీ, డైరెక్టరే షాక్ అయిపోతాడు. మనం ఒక చిన్న ఆటో డ్రైవర్ అని రాసాము, ఏడేంటి ఒక స్క్రిప్ట్ తీసుకొస్తున్నాడు ఆటో డ్రైవర్ కి అన్నట్టు షాక్ అవుతారు డైరెక్టర్స్. సో నీకంత నాలెడ్జ్ ఉండాలి అంటున్నా. సి అన్ యాక్టర్ ఈస్ నో లెస్ దాన్ ఎ డైరెక్టర్. సో నెక్స్ట్ టైం నీకు ఏదైనా రోల్ వస్తుంది, క్యారెక్టర్ వస్తుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనాలిసిస్ చెయ్యి. దాని తర్వాత నువ్వు పర్ఫామ్ చెయ్యి. నీకంటే ఎవ్వడు ఆ రోల్ చేయలేడు అన్నంత బాగా నువ్వు రోల్ చేయగలుగుతావు. ఈ రీల్ మీకు బాగా నచ్చింది అనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. మీకు లైఫ్లో ఎప్పుడన్నా యూస్ అవ్వచ్చు. అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ రిలేటెడ్ టు యాక్టింగ్, ఫాలో ది యాక్టర్ సత్య. థ్యాంక్స్.